మేము హైదరాబాద్ నుండి వచ్చాము. 18వ తారీఖు ఇవాళ గండవీరండ లక్ష్మీ నరసింహస్వామిని చూడాలని చాలా ఆతృతతో వచ్చాము, చూసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాతావరణము ఇదంతా, ఈ నాగప్రతిష్ఠ చాలా ప్రశాంతంగా ఉందండి. మంచిదమ్మా. హైదరాబాద్ ఎక్కడ మీరుండేది? మియాపూర్. మియాపూర్లో ఉంటున్నారు. మీరిద్దరూ అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ముల పిల్లలు కాదు, ఇద్దరం సేమ్ డే, 5 hours ముందు పుట్టా. అట్లాగా? నిజమా? అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళు కూడా అట్లా? మంచిదండి, చాలా సంతోషం. నేను అనుకోనట్టు 2 నెలల తర్వాత బయటికి వెళ్ళాను. నేను వచ్చేదాకా కూడా మీరు చాలా సేపు కూర్చున్నారు. చూడాలని ఆతృత మాకు. సాయి సంధ్యా కాల టైంలో మీకు దర్శనం కావాల్సి ఉంది, అది చెప్పండి. చెప్పండి. టైంలో స్వామివారి దర్శనం ఇంకా కరెంట్ ఉంటే ఇంకా బాగుండేది. మంచిదమ్మా. ఏమైనా చెబుతారా 2 మాటలు? చూడగానే మీకు ఏమనిపించింది? ఏమిటి? బాగా అనిపించిందండి. నేను లక్ష్మీ ప్రసన్న, జల్వాయి విహార్ హైదరాబాద్ నుంచి ఈరోజు 18th July 2026 వచ్చాము. గండవేరుండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలని. స్వామిని చూసాం, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ప్లస్ మెయిన్ నాగమణి గారు, ద వే షీఈస్ రిసీవింగ్ ద డివోటీస్, ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ భూమి, ఇది ఆధ్యాత్మిక భూమి. ఓకే, మనందరం అదే. ఎవరైనా కాసేపు జపం చేసుకోవాలన్నా ప్రశాంతంగా ఇప్పుడు మనం అనేకమైన ఈతి బాధలతో బాధపడుతూ ఉంటామమ్మా. కనీసం మనకి ప్రశాంతమైన మార్గం ఎక్కడ దొరుకుతుంది, చోటు ఎక్కడ దొరుకుతుందో మనం అనుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే ప్రశాంతంగా గడపాలి. ఒక 10 నిమిషాలన్నా అంటే చాలా ముఖ్యమైనదను. అమ్మ రా కొద్దిగా, 1 నిమిషం నేను జాయిన్ అవుతాను. అదేనమాట, ఇది మా అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళు అనుకోనట్టు. రాని. అయితే ఏంటంటే నేను అనేది, మనం ప్రశాంతత కావాలి కదా. కావాలన్నప్పుడు మనం వెతుక్కుంటాం ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ త్రిద్రిపీఠం అనేది మనందరికీ ఆధ్యాత్మిక కేంద్రం. కమర్షియల్గా చూస్తే ఎవరికి ఏమీ కనపడదు ఇక్కడ, అంతే కదమ్మా? ఆధ్యాత్మిక కోసం వచ్చాం కాబట్టి అదే చూసుకోవాలి. మీకు కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ఇది పుట్టింది, మీరు ఎప్పుడు రాదలుచుకున్నా రండి, సరేనా? ఒకరోజు చక్కగా ఉండాలంటే ఉండండి. కాకపోతే ఏదన్నా కాస్త తెచ్చుకుని తింటామో ఏదో ఒకటి చెయ్యొచ్చు. మనం ఏదన్నా విశేషమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మీకు నేను చెప్తాను, చక్కగా ఉండొచ్చు. మనకు సెల్ఫ్ ఉంది, ఏదైనా విశేషంగా హోమాలు చేసుకో. అదొకటి నాగప్రతిష్ఠలు ప్రోత్సహించండి అమ్మా. కొద్దిగా ఎవరికైనా శక్తి ఉంది, వెళ్ళండి ఒక నాగప్రతిష్ఠ చేసుకుని రండి మీరు అని బంధువులకు కానీ స్నేహితులకు కానీ అక్కడ చెప్పి పంపించండి. కాస్త ఉంది వీళ్ళకి పర్వాలేదు అని అనుకున్న వాళ్ళతో ఒక ప్రతిష్ఠ చేసుకుని రండి అని చనువుగా చెప్పి పంపించండి. ఎందుకంటే మనకి 7 తరాల నుంచి ఉన్న సర్పదోషాల వల్లే మీరు ఒక బాధ, నేను ఒక బాధ, మీరు ఒక బాధ పడుతున్నాం. బాధలు లేని వాళ్ళంటూ లేరు. అవి విముక్తి కలగాలి అంటే సర్ప ప్రతిష్ఠ మనకి నివారణ మార్గం. కాబట్టి అది సర్ప ప్రతిష్ఠలు ప్రోత్సహించుకుందాం. ఎవరిని మనం పైసా అడగద్దు. సర్ప ప్రతిష్ఠ చేసుకోమంటే చాలు, స్వామివారి సేవ జరుగుతుంది, సరేనా? అది అప్పుడు ఏంటంటే పుణ్యం పురుషార్థం అంటారు. వాడి చేత మనం ఒక పుణ్య కార్యక్రమం చేయించిన వాళ్ళము అవుతాము, ఏమండి? అట్లాగే గండపేట నరసింహస్వామి వారి సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇదండి ఇవాళ వీళ్ళు వచ్చారు. పాపం చాలాసేపు, ఒక 2-3 గంటలు కూర్చున్నారు. నేను అచ్చంపేట వెళ్ళి వచ్చేదాకా వెళ్ళక నేను ఇవాళే వెళ్ళాను. చాలా మీ ఓపికకి సంతోషం అమ్మా, నిజంగా. సరేనా? నమస్కారం. ఎప్పుడైనా రండి తప్పకుండా, సరేనా? ఆయన పిలిపించుకోవాలి. అలాగే. మీరు అమీర్పేట వెళ్తే ఆంజనేయ స్వామి గుళ్ళో